యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే ఈరోజు మధ్యాహ్నం కాలం సమయం మరి 1 గంట సమయంలో దేవుని నామాన్ని స్తుతిద్దాం. స్తుతి స్తోత్రం చెప్పండి. యేసయ్య నామానికి స్తోత్రం 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 స్తోత్రం. మనల్ని కాచి కాపాడిన యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. ఘనత యేసయ్యకే, మహిమ యేసయ్యకే. స్తోత్రం స్తోత్రం. హృదయపూర్వకంగా వందనాలు చెప్పండి. వందనాలు యేసయ్య, వందనాలు యేసయ్య. ఈ దినము చూసే భాగ్యం మనకి ఇచ్చినందుకు యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం చూద్దాం. ఈ వాక్య గ్రంథం కీర్తనల గ్రంథం, బైబిల్ గ్రంథం కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయం చూసినట్లయితే 5 చూసినట్లయితే నీతిమంతుల సభలో ఇక్కడ నీతిమంతుల సభలో 5వ అధ్యాయం 1:5 నీతిమంతుల సభలో పాపులు నిలవరు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. దేవుని బిడ్డలారా, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఇక్కడ ఏమంటున్నాడంటే 1 నుంచి చూసినట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడక, పాపుల మార్గం నిలవక, హస్సులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు, దానిని దివారాత్రం ధ్యానించేవాడు. అతడు ఎట్లాగుంటాడంటే నీటి కాలవల ఏరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ నీతిమంతుల సభలో 5 చూసినట్లయితే నీతిమంతుల సభలో పాపులు నిలవరు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. మన ఆలోచనలు ఇక్కడ నీతిమంతుల మార్గము నీతిమంతుల మార్గములైతే యెహోవాకు తెలియను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఎలాగుండాలంటే ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ వచనం, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుని బిడ్డలారా, 6 చూసినట్లయితే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఆయన కనుదృష్టి, ఆయన అన్ని మనం చూస్తుంటాడు. మనం ఎట్లా ఉండాలంటే దుష్టుల ఆలోచన 1 చూసినట్లయితే కీర్తన గ్రంథం 1 దుష్టుల ఆలోచన చొప్పున నడక, పాపుల మార్గము నిలవక, అహస్సులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించువాడు, అతడు నీటి కాలవల ఏరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా నువ్వు ఉందువుగాక, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు నీతిమంతుడుగా ఉందువుగాక. దేవుని కృప, దేవుని కనికరం నీటి కాలవల ఏరు ఎద్దన నాటబడిన చెట్టు వలె నువ్వు ఉందువుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. దేవుని రాకడకై సిద్ధపాట్లు ఉందువుగాక. ఈ రోజంతా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడు నీకు ప్రయాణంలో తోడై, రాకపోకలు తోడై నడిపించునుగాక. అందరికీ హృదయపూర్వక వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.